భాను గారు, వేణుగారు అడిగినట్లుగా కేంద్రం ఎందుకు ఓటర్ ఐడి కార్డుకి ఆధార్ కార్డుకి ఎందుకు లింక్ పెట్టకూడదు అనేది ఒకటి. రెండోది, సరే ఇక్కడ దాకా వచ్చింది, కలెక్టర్ని కూడా సస్పెండ్ చేసింది ఈసీ అంటే, ఇంతకీ ఇక్కడ జరిగిన ఎన్నికలో భాగంగా ఎంపీ అయిన వ్యక్తి ఎన్నిక అనేది చెల్లుతుందా లేదా, మీరేమంటారు? వేణన్న చాలా సీనియర్ నాయకులు, ఆయనకు మనసులో బాధ ఉంది, జరుగుతున్నది అన్యాయం, కానీ పార్టీ కోసం మాట్లాడాలి కాబట్టి ఆయన ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. మనసులేమో ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ చాలా బాధ ఉందని చెప్పి ఆయనకి మనసులో బాధ ఉంది. నాతో కూడా వైసీపీ నాయకులు చాలా మంది మాట్లాడుతుంటారు. ఒకటి, ఎందుకంటే ఈ రోజు అందరికీ తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఈ రోజు ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు రాష్ట్ర ఏదో మా కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ చెప్పినట్టు వింటుందంటారు. మాకు అది అటానమస్ బాడీ. అది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐని, ఐటీని అన్ని కాంగ్రెస్ మెయింటైన్ చేసేది. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత అది పూర్తి స్వేచ్ఛని ఇవ్వడం జరిగింది. వారు అటానమస్ బాడీ, ఎవరు మాట వినాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చెప్పండి, ఒకవేళ తప్పు జరగకుండా ఉంటే, మీరు చెప్పినట్టు క్లీన్ చిట్ ఏం తప్పు లేదంటే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేస్తారు? దీనికి సమానం చెప్పండి. అవును, పోలీస్ స్టేషన్, ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే తప్పు జరిగింది కదా అని. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు, అసలైన దోషులు బయటపడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అసలైన దోషులు బయటపడాలి. ప్రజాస్వామ్యంపై గొడ్డల వేటిగా మేము భావిస్తున్నాం దీన్ని. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఇది 35,000 దొంగలు ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసింది ఎక్కడ లేదు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంపై గొడ్డల వేటు. ఏకీభవిస్తూ నేను చెప్తున్నది ఏంటంటే, ఇది అధికార వ్యవస్థకి, అధికార యంత్రాంగానికి, బ్యూరోక్రసీకి ఇది ఒక సందేశము. ఎవరి మెప్పు కోసం కానీ, ఎవరి దగ్గర అయినా లాభం కోసం కానీ, అంటే ఒక ఎమ్మెల్యే గాని, మంత్రి గాని ఏదైతే ఇక్కడ ఒక విషయం, ఎంత సరే ఇందులో ఉన్న బ్యూరోక్రాట్స్ ని లేదంటే అక్కడ ఉన్న అధికారుల్ని వీళ్ళందరినీ చేర్చడం వరకు ఓకే. నేను పదే అడుగుతున్నా భానుగారు, దీని విషయంలో అక్కడ ఎంపీ ఎన్నిక అనేది చెల్లుబాటు అవుతుందా లేదా, దీని మీద నెక్స్ట్ లెవెల్లో కూడా ఏమైనా యాక్షన్? ఖచ్చితంగా న్యాయస్థానానికి పోతే ఎంపీ ఎన్నిక చెల్లుబాటు కాదు. కానీ దురదృష్టం, ఇంకొక నెల లోపల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నెల లోపల ఎన్నికల షెడ్యూల్ లేకపోతే ఇది గుణపాఠం కావాలి. ఏ రాజకీయ పార్టీ కన్నా గుణపాఠం కావాలి. దయచేసి దొంగ ఓట్లు ఇట్లా చేస్తే భవిష్యత్తులో మనం తగులుకుంటాం. తద్వారా చాలా మంది జైలుకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది చాలా మంది జైలుకి వెళ్లే ప్రమాదం ఉంది. నేను నాకు చాలా బాధతో చెప్తున్నా. అధికార పార్టీ మాటలు విని ఈ రోజు వీళ్ళందరూ తగులుకుంటున్నారు. బంగారు లాంటి భవిష్యత్తును పోగొట్టుకుంటున్నారు. దయచేసి అధికారుల్ని నేను ఒకటే కోరుకుంటున్నా, అధికార పార్టీ పక్షాన్ని ఉండొద్దండి, ప్రజల పక్షాన్ని నిలబడండి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికార పార్టీ సర్వీస్ గా మారకండి. మీరంటే నాకు చాలా గౌరవం, ఐపీఎస్ అన్నా, ఐఏఎస్ అన్నా, సివిల్ సర్వెంట్స్ అన్నా. కానీ దురదృష్టం ఏం చేస్తాం, కొందరు అధికార పార్టీ వల్ల చిక్కున్న తర్వాత బయట రాలేని పరిస్థితి అయిపోతున్నారు. ఇది వాళ్ళకి ఒక గుణపాఠం కావాలి. దయచేసి వీరు కాదండి, దాదాపు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా తొందరలోనే ఇంకొక వారం 10 రోజుల్లో 18 మంది అధికారులు సస్పెండ్ కాబోతున్నారు. 18 మంది. సేమ్ ఇదే ఎపిసోడ్ లో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వాళ్ళు సస్పెండ్ కాబోతున్నారు. ఇంకా లోతుగా గాని విచారిస్తే కాదు అంటే ఇదే ఎపిసోడ్ అంటే తిరుపతి ఎన్నిక లేదంటే మొన్న మధ్య జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఈ తిరుపతి ఎఫ్ఐఆర్ ఓన్లీ తిరుపతి బై ఎలక్షన్ కి సంబంధించి దొంగ ఓట్లు నమోదు కార్యక్రమంలో సహాయ సహకారాలు ఇచ్చినట్టు అధికారులు దాదాపు ఇప్పటికి 18 మందిని నోటీస్ చేశారని చెప్పి మాకు వెళ్ళడం జరిగింది. ఇంకా లోతుగా వెళ్తే మా జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన అధికార పార్టీ నాయకులు కూడా జైలుకి వెళ్లే ప్రమాదం ఉంది ఇంకా లోతుకి వెళ్తే. కాబట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఒకటి, మీరు రాజకీయాల్లో శత్రువులు చూడట్లే ఎవరిని. ఇప్పుడు వైసీపీ అయినా ఏదైనా సరే మేము శత్రువు చూడట్లా, ప్రత్యర్థులు చూస్తున్నాం. కానీ ఈ రోజు వైసీపీ పార్టీ మిగతా రాజకీయ పార్టీలన్నింటినీ శత్రువులకు చూస్తా ఉంది. అది మంచిది కాదు రాజకీయాల్లో. దయచేసి మీ ద్వారా నేను వైసీపీ నాయకుల్ని కోరుకుంటున్నాను. మీ అందరికీ రిక్వెస్ట్, నాకు 7:30కి అయోధ్య రామ జన్మభూమి మీద ఒక కాన్ఫరెన్స్ ఉంది. దాంట్లో కంపల్సరీ నేను పాల్గొనాలి. కాబట్టి మీరందరూ అనుమతిస్తే ఇంకోసారి మళ్ళా కలుస్తాం. జై శ్రీరామ్. షూర్ అండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.